ముందొచ్చిన చెవులు కంటే వెనక్కొచ్చిన కొమ్ముల వాడి అన్నట్లే ఉంది అక్కడి నాయకుల పరిస్థితి. అబ్బే మాకు పదవులు ముఖ్యం కాదని రాగాలు తీస్తూ పార్టీలోకి వచ్చిన వారే 2 నెలల్లోనే పదవుల కోసం కుమ్ములాడుకుంటున్నారట. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి పదవులు వెలగబెట్టి ప్రభుత్వం మారగానే అధికార పార్టీలోకి గబుక్కున గెంతేసి అభివృద్ధి రాగం ఆలపించిన కార్పొరేటర్లకు అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్లపై కంటగింపు మొదలైందిట. ఇంతకీ ఎక్కడ కొట్టింది తేడా? కూటమి ధర్మమా అని టీడీపీ కంట్రోల్లోకి వెళ్ళినట్లయింది విశాఖలో జనసేన పార్టీ పరిస్థితి. పోనీ పార్టీ పెద్దల దగ్గరికెళ్లి మహారాజా అని మొరపెట్టుకుందామంటే మరో 2 దెబ్బలు వేయండి అన్నట్లుంది అధిష్టాన వ్యవహారం. టీడీపీ మనకి గుర్తింపు ఇవ్వకపోయినా పట్టించుకోవాల్సిన పని లేదు, వారిని అనుసరించడమే మన కర్తవ్యం అంటూ హితబోధ చేస్తున్నారట జనసేన పెద్దలు. దీంతో ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చింది అన్నట్టు మారిపోయిందట జనసేన కార్పొరేటర్ల పరిస్థితి. ఇప్పటికే సరైన గుర్తింపు లేక నామినేటెడ్ పదవుల్లో స్థానిక కార్యకర్తలకు చోటు దక్కక విలవిల్లాడుతుంటే మరోపక్క జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో సైతం చోటు దక్కని పరిస్థితి జనసేనది. ఎన్నికల్లో 10కి 10 స్థానాలు తెలుగుదేశం కైవసం చేసుకుంటే అందులో జనసేన కీలకంగా వ్యవహరించింది. జనసేన మద్దతుతో స్థాయి సంఘంలో సీట్లన్నీ గెలుచుకున్న టీడీపీ తర్వాత మిత్రపక్ష కార్పొరేటర్లని పట్టించుకున్న పాపాన పోలేదు. 2 నెలల క్రితం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సైతం జనసేనకు మద్దతు ఇవ్వడానికి టీడీపీ నేతలు ససేమిరా అన్నారు. చివరికి స్థానిక నేతలు పాహిమాం అంటూ అధిష్టానాన్ని ఆశ్రయిస్తే చివరికి టీడీపీని ప్రసన్నం చేసుకుని డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేసరికి చావు తప్పి కన్నుపు లెట్టపోయినంత పనైంది. తాజాగా జీవీఎంసీ స్థాయి సంఘంలో సైతం జనసేనకు 3 స్థానాలు రావాల్సి ఉంది. ఈ హోదాతో కార్పొరేషన్లో తమకంటూ ఓ స్థాయి దక్కుతుందని జనసేన కార్పొరేటర్లు సంబరపడితే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టయింది. అప్పటిదాకా ఓకే అనుకున్న స్థాయి సంఘంలో స్థానం కాస్త గల్లంతయ్యేసరికి గుండెలు జారిపోయాయి. జనసేన కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యేల దగ్గర ఆవేదన వెళ్లగక్కితే మనం ఇప్పుడేం చేయలేమనే సమాధానమే వచ్చిందట. చేసేది లేక టీడీపీ జిందాబాద్ అంటున్నారట జన సైనికులు. పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోన్న నాగబాబు కూడా టీడీపీ చెప్పుల్లో కాళ్లు పెట్టాల్సిందేనని చెప్పడంతో మారు మాట్లాడలేక ఏం చేయాలో దిక్కు తోచక కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టే ఉంది పార్టీ కార్పొరేటర్ల పరిస్థితి. మరోపక్క మూలిగేనక్కపై తాటికాయల గాజు గ్లాసుపై గెలిచిన 3 కార్పొరేటర్లకు స్వపక్షంలో విపక్షం సెగ తగులుతోందట. 3 నెలల క్రితం జరిగిన మేయర్ మార్పుల్లో టీడీపీ జనసేన పార్టీలోకి వలస వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధి మంత్రం పఠించారు. కానీ వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్న అసహనం వలస కార్పొరేటర్లలో పెరిగిపోతోంది. గత కార్పొరేషన్లో ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎదురైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని గాజు గ్లాసు సింబల్పై గెలిచిన అచ్చమైన జన సైనికులుగా 3 కార్పొరేటర్లు ఉన్నారు. అందులో జనసేన నుంచి ఫ్లోర్ లీడర్గా మహిళా కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి ఉన్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో కొన్ని పోరాటాల తర్వాత డిప్యూటీ మేయర్ పదవి కాస్త జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి దక్కింది. అంటే 3లో 2కి పదవులు వచ్చాయి. ఇక మరో కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ పదవులకో దండం నేనుగా ఉంటానంటూ ఎప్పుడో మనసులో మాట చెప్పేశారట. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుంటే కొత్త తలనొప్పి మొదలైంది జనసేనకు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన 11 మంది కార్పొరేటర్లు ఒక వర్గంగా, జనసేనలో 3 పాత కార్పొరేటర్లు మరో గ్రూపుగా విడిపోయారట. జనసేన నుంచి గెలిచిన వారిని కాదని తమకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని, తమరో ఒకరికి ఫ్లోర్ లీడర్ పదవి కట్టబెట్టాలని కోరుతూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారట వలస వచ్చిన కార్పొరేటర్లు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో అంతర్గత కుమ్ములాటలు కాస్త బహిరంగ యుద్ధంగా మారిపోయిందంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు జనసేన ఫ్లోర్ లీడర్ పదవి కాపాడుకోవాల్సిన సంక్లిష్టమైన పరిస్థితి పార్టీ సీనియర్లకు ఏర్పడిందట. అధిష్టానం ఏం చెబితే అది వినండి, మీ సొంత నిర్ణయాలు ఎజెండాలు ఉంటే పార్టీకి దూరంగా ఉండండి అని అధినేత దూతగా నాగబాబు చెప్పకనే చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీలోకి వచ్చిన సీనియర్ల వ్యవహారం జనసేన నేతలకు తలనొప్పిగా మారిందట. అధిష్టానం నిర్ణయం శిరోధార్యమే కానీ స్థానిక ఇబ్బందులపై లోకల్ లీడర్స్తో చర్చించకుంటే మాత్రం ఊరుకునేది లేదంటున్నారు కొందరు కార్పొరేటర్లు. ఒకవైపు టీడీపీ, మరోపక్క ఫిరాయింపు కార్పొరేటర్లు జనసేన నేతలు కార్యకర్తలకు ఊపిరాడనీయకుండా చేస్తుంటే అడకత్తెరలో పోకచెక్కలా ఉంది మహా విశాఖ నగర జన సైనికుల పరిస్థితి.